తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సేవా డేస్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా భువనగిరి జిల్లా వెలుగొండను సందర్శించిన బృందం ఫౌండర్ మల్లారెడ్డి చేసిన సేవా కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విలేజ్ ని మనం అడాప్టర్ విలేజ్ ప్రోగ్రామ్ కింద తీసుకొని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. డిఫరెంట్ యాక్టివిటీస్. మొన్న మేము పరిగి వికారాబాద్ లో ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇచ్చాము, హెల్త్ క్యాంప్ చేసాము. తర్వాత అంతకుముందు రోజు గజ్వేల్లో మనము ట్రైసైకిల్ పంపిణీ చేసినాము. అంతకుముందు సంస్థా నారాయణపూర్లో స్మార్ట్ టీవీస్ ఇచ్చినాము. అట్లా ఒక్కొక్క రోజు అంతకుముందు రెడ్ క్రాస్ తోని హైదరాబాద్లో మనము పిల్లలకి డిఫరెంట్ ఐటమ్స్ డొనేట్ చేసాము. అండ్ వరంగల్లో జాబ్ మేళా చేసాము, హెల్త్ క్యాంప్ చేసాము. ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము డిసెంబర్ 10th నుంచి 23rd వరకు. సో మాకు మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు ఒక దేవుడిలాగా మన తెలంగాణ రాగానే తెలంగాణకు మనం సేవ చేయాలని ఒక ఆర్గనైజేషన్ స్థాపించి, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించి మా అందరికీ భాగస్వామ్యం చేశారు. దానివల్ల మేము ఇవాళ డిఫరెంట్ ఆఫ్ విలేజెస్కి మేము సేవ చేయగలుగుతున్నాము. ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తే సార్ పైన ప్రేమ చూపించి మీ అందరిని చూస్తే చాలా ఆనందకరంగా ఉన్నది. ఎందుకంటే మేము సార్ దగ్గరగా మేము క్లోజ్గా వర్క్ చేస్తూ ఉంటాము. సార్ ఈ భూమి కొని దాని కాలేజ్ కట్టించి ఆయన తర్వాత దాన్ని గవర్నమెంట్కే డొనేట్ చేసిండు. అట్లా వెంకటేశ్వర జూనియర్ కాలేజ్, వెంకటేశ్వర టెంపుల్, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, ఇట్లా ఒకటి కాదు అట్లా చెప్పుకుంటూ పోతే వందల కార్యక్రమాలు చేశారు. రోడ్ డెవలప్మెంట్ కూడా కోట్ల రూపాయలు పెట్టి రోడ్ డెవలప్మెంట్ చేసిండ్రు. సో ఇంతకుముందు నేను అంటూ ఉంటేని ఏంది అని అంటే ఆ వెంకటేశ్వర స్వామియే మీ నల్గొండ వాసులు, ఆ శుంకిశాల వాసులు చేసుకున్న పుణ్యం ఏందో కానీ మన పైల మల్లారెడ్డి గారిని ఇక్కడ పుట్టించి మీ అందరికి సేవ చేయిస్తున్నాడు. సో మీరందరూ లక్కీ ఫెలోస్ అని అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎన్ని సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయగలుగుతున్నారు. ఎందరో మహానుభావులు, అందులో శ్రీ పైల మల్లారెడ్డి గారికి ప్రత్యేకమైన వందనము. అందరూ పేరు కోసము, ప్రతిష్ట కోసము, లేక ఏదో రాజకీయ లబ్ధి కోసము సేవ చేస్తారు. కానీ ఎలాంటిది ఆశించకుండా తాను పడ్డ కష్టము మా ఒలిగొండ మండలంలో ఎవరు పడకుండా ఉండేటందుకు బడి, గుడి, అదేవిధంగా వివిధ హాస్పిటల్ కానీ అన్నీ కూడా నిర్మించి ప్రజల సంక్షేమం కొరకు పనిచేసిండు.